హాయ్ గైస్. ఈ వీడియోలో మనం ఏంటి అంటే, ఏ డొమైన్‌కి ఇయర్‌కి ఎంత హైక్ వస్తుంది? ఇక్కడ డొమైన్ అంటే ఏంటి అంటే, ఒక సాఫ్ట్‌వేర్ డొమైన్ బ్యాక్ ఎండ్ గాని, ఫ్రంట్ ఎండ్ గాని ఇలా దీనికి సంబంధించి దీంట్లో చాలా ఉంటాయి మళ్ళీ. ఓవరాల్‌గా ఏంటి అంటే, ఏ డొమైన్‌కి ఎంత హైక్ వస్తుంది? 1 ఇయర్‌లో కొన్ని డొమైన్స్‌కి 200% వస్తుందా? కొన్ని డొమైన్స్‌కి షిఫ్ట్ కూడా 300% అలా వస్తా ఉంటది. సో, కొన్ని డొమైన్స్‌కి చాలా తక్కువ వస్తా ఉంటది. జనరల్‌గా ఓవర్ వ్యూ అనేది ఆన్ యాన్ యావరేజ్ ఒక డొమైన్‌కి ఎంత హైక్ వస్తుందనే విషయంలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ ఏంటి అంటే, ఎంత హైక్ వస్తుంది అనేది డిఫరెంట్ అండ్ ఫ్రెషర్‌గా అనేది డిఫరెంట్. ఓకే. ఇక్కడ అంటే కాల్స్ ఉండడం వేరు. మనం 1 ఇయర్ తర్వాత హైక్ రావడం వేరు. 2 చాలా డిఫరెంట్. మీరు రెండిటిని మెర్జ్ అయ్యి కన్‌ఫ్యూజ్ అయిపోకండి. ఇప్పుడు మళ్ళీ ఈ డొమైన్స్ కాల్స్ ఎక్కువున్నాయా? ఈ డొమైన్స్‌లో అంత బాగుందా? ఇంత బాగుందా? అని ఆలోచించకండి. ఇక్కడ ఏంటి అంటే క్లియర్‌గా ఒక డొమైన్‌లో మనం జాయిన్ అయినప్పుడు 1 ఇయర్‌కి ఎంత హైక్ వచ్చేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎంత త్వరగా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఒక 3,00,000 ప్యాకేజ్‌తో మనం స్టార్ట్ చేస్తే 10,00,000 ప్యాకేజ్‌కి ఎంత త్వరగా రీచ్ అవుతాం? దాని గురించి ఇప్పుడు డిస్కషన్ అనేది. ఓకే. సో, దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే డేటా ఇంజినీర్ వచ్చేసి 50% దాకా హైక్ ఉంది. చాలా మంది అనుకుంటారు డేటా ఇంజినీర్ అనంగానే వెంటనే ఏంటి అంటే నేను డైరెక్ట్ డేటా ఇంజినీర్ నేర్చుకొని డేటా ఇంజినీర్ మీద నేను జాబ్ తెచ్చుకోవచ్చంటే డేటా ఇంజినీర్ మీద జాబ్ తెచ్చుకోవాలంటే పైథాన్, స్కాలా మీద చాలా డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. దాంతో పాటు ఆటోమేషన్ టెస్టింగ్ మీద ఉండాలి. అండ్ దెన్ డాకర్ అండ్ కుబర్నెటిస్ అనేది బాగా వచ్చుండాలి. అండ్ ప్రాసెసింగ్ డేటాలో మాస్టర్ అయి ఉండాలి. ఇయన్నీ చాలా ఉంటాయి. సో, డైరెక్ట్‌గా నేను డేటా ఇంజినీర్ అవుతానంటే అయ్యే పరిస్థితి ఉండదు. కానీ డేటా ఇంజినీర్‌లో ఏంటి అంటే ఒక 50% వరకు 1 ఇయర్‌కి హైక్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ దెన్ చూసుకుంటే బ్యాక్ ఎండ్ డెవలపర్ విషయానికొస్తే 38% వరకు మనకి హైక్ వచ్చేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ సీఆర్ఎం డెవలపర్ వచ్చేసి సీఆర్ఎం అంటే సేల్స్ ఫోర్స్ ఇట్లాంటి వాటిని చూసుకుంటే 29% ఉంది. అండ్ దాని తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ వచ్చేసి డెవలపర్ చూసుకుంటే 24% ఉంది. పైథాన్ డెవలపర్ వచ్చేసి 22% ఉంది. ఆండ్రాయిడ్ డెవలపర్ వచ్చేసి 22% ఉంది. అండ్ డెవాప్స్ ఇంజినీర్ ఇస్ ఆల్సో సేమ్. అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ వచ్చేసి 21%, క్లౌడ్ ఆర్కిటెక్ట్ వచ్చేసి 16% దాకా హైక్ అనేది ఉంటుంది. సో, ఇవన్నీ ఏంటి అంటే ఇయర్ బై ఇయర్ హైక్ వచ్చేదానికి పాసిబిలిటీస్.